ఓం తీర్థ స్వామివారికి జై. ఓం శ్రీ సత్యానందయోగీంద్రవరుణాచలవాసినః మౌనీంద్రరమణపాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధిః కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచలపరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసువికాసాయ కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. సద్గురు భగవాన్ శ్రీ సత్యానంద మహాశయుల వారి చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ముంబై భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి శ్రావణ మాస కార్యక్రమంలో మనం ఇవాళ 19వ రోజు మనం విష్ణు పురాణం గురించి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. నిన్న బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు వేదాధ్యయనం మొదలైనటువంటివి చేసి గురువుగారి యొక్క ఆజ్ఞను తీసుకొని గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఎలా నడుచుకోవాలో, వాడి యొక్క గృహస్థాశ్రమం ఎలా ఉంటుందో ఆ విషయాలన్నీ చెప్పాడు. ఇంకా గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి లక్షణాలను, ఏమేం చేయాలో వాడి కర్తవ్య విధులను ఇంకా చెప్తూనే ఉన్నారు. కాబట్టి నిన్న 14 రకాలైనటువంటి ప్రాణగణాలు ఉన్నాయట ఈ 14 లోకాల్లో. వాళ్ళందరికీ సంతృప్తిపరిచే విధంగా వాడు గృహస్థుడైన వాడు నడుచుకోవాలి. దానికి చెప్తున్నారు 14 రకాలైనటువంటి ప్రాణిగణాలు ఏమిటంటే సిద్ధులు, గుహ్యకులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, విద్యాధరులు, పిశాచులు. ఈ 8 దేవయోనులు వీళ్ళు. ఇక సరీసృపాలు, వానరాలు, పశువులు, మృగాలు, పక్షులు, ఈ 5 తిర్యక్కులు అంటారు. ఇక మనుష్య జాతి 1. మొత్తం కలిపి 14 రకాలైనటువంటి జాతులను గృహస్థు సంతోషపెట్టాల. అంతేకాదు వాడు శునకాలు, చండాలురు, పక్షులు, ఇంకా ఎవరైతే పతితులు ఉన్నారో, అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వారి కోసం కూడా వీడు ప్రయత్నం చేయాలి వాళ్ళ సంతృప్తిపరచడం కోసం. ఆ తర్వాత
ఆవు పాలు పితికినంత సమయం ఇంటి వాకిట్లో ఉండి అతిథులు ఎవరు వస్తున్నారా అని చూడాల. ఏమి అట్లా నిలబడి ఉండి చూసి ఆ పైన ఇంకెంతసేపు అయినా పర్వాలేదు నీ ఇష్టం, ఎవరు రాకపోతే అప్పుడు లోపలికి వెళ్ళాల. ఇంటిలో వాకిల్లో లభ్యమైనటువంటి అతిథిని స్వాగతాదులతో పూజించాలి. అతనికి ఉచితమైనటువంటి ఆసనం ఏర్పాటు చేయాలి. అతని పాదాలు, ఒకవేళ అతిథి వస్తే అతని పాదాలు కడగాలి. గృహస్థుడు శ్రద్ధతో ఆ వచ్చినటువంటి అతిథికి అన్నం పెట్టాలి. ఇంపు కలిగేటటువంటి మాటలు మాట్లాడాలి. కుశల ప్రశ్నలు వేయాలి. బయలుదేరి వెళ్ళబోతూ ఉంటే అతనితో పాటు కొన్ని అడుగులు పూర్వం సాగనంపేవారు. ఏమిటి, కొంతమందికి అయితే ఊరు పొలిమేర దాకా సాగనంపేవారు. ఏమి ఇప్పుడు ఇంటి నుంచి బయటకు కూడా రావటం లేదు. పోతున్నా పో అంతే. కాబట్టి పూర్వము అట్లా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం ఇది ఒక మర్యాదగా ఉండేది. ఏమి ఇక కులము పేరు తెలియనటువంటి వారిని, ఇతర దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళను, ఏకగ్రామ నివాసిని, సన్యాసిని, అతిథిని చక్కగా పూజించాలి. పేదవాడు, ఏ సంబంధం లేనివాడు, కులము శీలము తెలియనటువంటి వాడు అన్నం కోరి వచ్చినవాడు అయితే అతన్ని కూడా గౌరవించి అన్నం పెట్టి పంపించాలి. వాళ్ళకి అన్నం పెట్టకపోతే వీడి గృహస్థాశ్రమంలో మరి తాను చేయవలసినటువంటి పని చేయనటువంటి వాడు అవుతాడు. ఇంకా అట్లా అన్నం పెడితేనట వాళ్ళ పితృదేవతలు సంతోషపడతారట. వాడి వంశము అభివృద్ధి చెందుతుంది. లేకపోతే పితృదేవతలు సంతోషంగా లేకపోతే వాడికి సంతానం కలగదు. ఏమి ఆచారము వంశము తెలుసుకొని పంచయజ్ఞాలు చేసి ఆ ప్రాంతం వాడైన మరో విప్పుణ్ణి పితరుల తృప్తి కోసమై కనీసం ఒక్కడికైనా భోజనం పెట్టాలి. ఇక గృహస్థుడు చదువు, గోత్రము, ఆచారము, అలాగే కులము అడగకుండా హిరణ్య గర్భుడైనటువంటి భగవంతునిగా భావించి అభ్యాగతుణ్ణి సేవించాలి. ఇది అప్పటికప్పుడు వస్తారు చూడండి, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, ఇవన్నీ అడుగుతారు కదా. అట్లా అడగకుండా వాడికి భోజనం పెట్టి పంపించాలి. ఇక ఉచ్ఛిష్టం అంటే ఎంగిలు కానటువంటి అన్నాన్ని తీసి మంత్రం చెప్పి వేరు చేయబడినటువంటి దాంతో బ్రాహ్మణ భోజనం చేయించాల తర్పణపూర్వకంగా. ఈ విధంగా దేవ, అతిథి, బ్రాహ్మణుల భిక్షలు మూడింటిని పెట్టిన తర్వాత పరివ్రాజకులకు, బ్రహ్మచారులకు ఓపిక ఉన్నట్లయితే కాదనకుండా లేదనకుండా వీళ్ళకి పెట్టిన తర్వాత అప్పుడు తాను భోజనం చేయాలి. ఏమి అంతేకాదు, ముందు చెప్పినటువంటి ముగ్గురు అతిథులు భిక్షకులు కలిపితే వీరిని అతిథులు అంటారు. ఆ 4 రకాల అతిథులను పూజించినటువంటి నరుడు మరి మనుష్య యజ్ఞం చేసినటువంటి వాడు అవుతాడు. ఏమవుతాడు? మనుష్య యజ్ఞం. ఎవని ఇంటి నుండి అతిథి మరి అతని కోరిక తీరకుండా వెళ్ళిపోతాడో, అతనికి ఏమి ఇవ్వకుండా మరి వెళ్ళిపోతాడో అటువంటి అతిథి ఆ గృహస్థు యొక్క పుణ్యం కూడా తీసుకొని పోతాడట. ఏమి మరి ఆ అతిథి ఏమన్నా తెలియక తెలిసి ఏమన్నా పాపం చేస్తుంటే ఆ పాపము
ఈ గృహస్థుకు వస్తుందట. ఏమి కాబట్టి ధాత, ప్రజాపతి, శుక్రుడు, వహ్ని, వసూగణము, అర్యముడు వీరందరూ కూడా అతిథిలో ప్రవేశించి ఉంటారు. ఆ గృహస్థుడు ఆ పెట్టే అన్నం ద్వారా ఈ దేవతలందరూ కూడా సంతోషపడతారు. అంతేకాదు ఇంట్లో సువాసిని, గర్భిణి, వృద్ధ, బాలకులు అంటే ఆడపడుచులు, మరి గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళందరికీ ముందు భోజనం పెట్టాలట. తర్వాత గృహస్థు అన్నం తినాలి. వీరు తినకుండా ఒకవేళ అన్నం భోంచేస్తే అటువంటి గృహస్థు పాపమే భుజించినటువంటి వాడు అవుతాడు. అంతేకాదు దేవతలకు కూడా వాడు నివేదన పెట్టాల. స్నానం చెయ్యకుండా అన్నం తినేటటువంటి వాడు మలం తిన్న దాంతో సమానం. ఇక జపం చేయకుండా తినేవాడు చీము, రక్తం తిన్నటువంటి వాడితో సమానం. ఏమి సంస్కారం లేని అన్నం తినేవాడు మరి మూత్రం దాయంతో సమానం. కాబట్టి రాజేంద్ర, గృహస్థుడు ఎలా భోజేయాలో, ఎలా తింటే పాపబంధం నుంచి పురుషుడు విముక్తుడవుతాడో మరి మీకు కొన్ని చెప్పాను, ఇంకా చెప్తా విను. ఈ లోకంలో పరలోకంలో కూడా గొప్పదైనటువంటి ఆరోగ్యం కావాలంటే, బలము వృద్ధి పెరగాలంటే, అమంగళకరంగా శత్రువులు చేయించే ప్రయోగాలు శాంతించాలంటే గృహస్థుడు పైన చెప్పిన రీతిగా స్నానం చెయ్యాలి, దేవ ఋషి పితృతర్పణాలు గావించాలి, నియమవంతుడై మరి వేలికి ఏదో ఒక రత్నాన్ని ధరించాలి, అటువంటి చేతితో భోజనం చేయాలి. ఏమి జపం పూర్తి చేసి కానీ, అగ్నిహోత్రం పూర్తి చేసి కానీ, పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి అతిథులకు, విప్రులకు, గురువులకు, ఆశ్రితులకు భోజనం పెట్టాలి. ఇక పవిత్రమైనటువంటి గంధాన్ని ధరించాలి. పుష్పమాల, తెల్లని పూలు మాత్రమే పురుషుడు ధరించాల. మహీపతి ఏకవస్త్రం ధరించి కాళ్ళు సగం కడుక్కొని వడ్డించకూడదు. అంటే కొన్ని మచ్చలు ఉండిపోతాయి కదా కాళ్ళకు, కాళ్ళు కడుక్కునేటప్పుడు ఇట్లా పూర్తిగా వెనుక వైపు కూడా పూర్తిగా బాగా కడుక్కోవాలి. అందులోకి మళ్ళీ తడి చేతులతో వడ్డించకూడదు. శుభ్రంగా తుడుచుకొని, ఎందుకంటే నీళ్ళు చేతులు కడుక్కొని తడి చేతులు ఉంటే ఆ అన్నంలో నీళ్ళు పడతాయి కదా. పవిత్రత. విదిక్కులకు కూర్చొని భుజింపరాదు. అంటే ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని భుజించాల. అందులోకి తర్వాత ఇతరుల దృష్టి పడకుండా భుజించాల. అందుకే మన శాస్త్రంలో చెప్పింది, ఆహారం తినేటప్పుడు కూడా ఎంతోమంది ఉండకూడదు. ఏమి వడ్డించేవాళ్ళు, తినేవాళ్ళు అంతవరకే ఉండాలి. అన్నం ప్రశస్తమైనదై ఉండాలి. అందుకే పూర్వము చెప్తూ ఉండేవారు రహస్యంగా ఉండాలని. కానీ కొంతమంది వాడు లోపలికి పోయి ఏదో తినేస్తున్నాడు అనే భావం కూడా కొంతమందికి వస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రం సంప్రోక్షించాలి. దురాచారులు తెచ్చినది తినకూడదు. ఏమి అసహ్యం కలిగించేది
తినకూడదు. సంస్కారం లేనటువంటి వాళ్ళు ఇచ్చేది తినకూడదు. వైశ్వే దేవతలకు సమర్పించినటువంటి ఆహారం తినకూడదు. గృహస్థుడు అన్నాన్ని శిష్యులకు ఆకలితో ఉన్నటువంటి వారికి ఏ కోపం విసుగు లేకుండా పరిశుభ్రమైనటువంటి పాత్రల్లో మరి భుజించాలి, వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని కట్టె పాత్రలతో తయారు చేసినటువంటి వాటిల్లో అయోగ్యమైనటువంటి ప్రదేశాల్లో కాని కాలంలో ఇరుకు ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ఏమి అంటే కాలం కాని కాలంలో, ఇప్పుడు మనోళ్ళు ఏదో పని ఉన్నదని, పని లేదని, పని ఉన్నా కూడా, పని లేకపోయినా కూడా రాత్రి 11-12 గంటలకు తినేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమి వాళ్ళు 1 గంట 2 గంటలకు పడుకుంటారు. మళ్ళీ ఉదయం ఎన్ని గంటలకు లేస్తారు? 10 గంటల తర్వాత లేస్తారు. ఏమి అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు బొంబాయిలో. కాబట్టి అసలు ఇక వాళ్ళని ఏం చెప్పాలా? అందుకే నిలవ ఉన్న పదార్థం పనికిరాదు. పండ్లు, దుంపలు, కందమూలాలు, ఎండిపోయిన కూరలు, వరుగులు వీటికి మాత్రం పనికొస్తాయి అవి. అదేవిధంగా లేహ్యాలు, బెల్లంతో చేసిన భక్ష్యాలు భుజించవచ్చు. సారం తీసివేసిన పదార్థాలు ఎన్నడూ తినరాదు. వివేకవంతుడు ఎప్పుడూ తేనె, నీరు, పెరుగు, నెయ్యి, సత్తుపిండి వీటిని మినహాయించి సగం తినిన దాన్ని మరలా తినరాదు. అది ఈ పదార్థాలు అయితే కొద్దిగా ఉంచుకొని తినగా మిగిలితే మళ్ళీ తినొచ్చు. కానీ వేరే పదార్థాలు సగం తిని అట్లే పెట్టుకొని మళ్ళీ తినడం ఇట్లా చేయరాదు. తీపి పదార్థాలను తీయని రసాన్ని, ఉప్పనివి, పుల్లనివి మధ్యలోనూ, అటు తర్వాత కారం పదార్థాలు తినాలి. మొట్టమొదట తీపి పదార్థాలు తినాల, ఏమి ఆ తర్వాత తీయని పదార్థాలు తినాల, ఆ తర్వాత కొద్దిగా ఉప్పగా ఉండేవి, పుల్లగా ఉండేవి అట్లా తినాల. ముందు ద్రవ పదార్థం, మధ్యలో ఘన పదార్థం, చివర మళ్ళీ ద్రవ పదార్థం భుజించే పురుషుడు బలము, ఆరోగ్యము బాగుంటుంది. ఏమి అందుకే ముందు కొద్దిగా నీళ్లు తాగమంటారు. మన వాళ్ళేమో నీళ్ళు తాగొద్దని ఇప్పుడు ఉండే వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఏం గొంతు నువ్వు ఆచమనం చేస్తే గొంతు పట్టుకోకుండా సక్రమంగా నువ్వు తినేది లోపలికి పోతుంది. ఏమి ఇక అది తడి లేకుండా తిన్నావనుకో నీకు మన వాళ్ళు ఏమంటారు, సరం తప్పడమా ఇంకేదో అంటారు కదా, అవన్నీ జరిగే ప్రమాదం ఉంటుంది. గొంతు ఎండిపోయి ఉంటుంది కదా, దానివల్ల సరిగ్గా లోపలికి జారదు. జారకపోతే ఒక్కొక్కప్పుడు ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కరలేని తినేటప్పుడు అక్కరలేని మాటలు పలకకూడదు, ఏవగించుకోకూడదు. పవిత్రమైన పరిశుభ్రమైన అన్నం తినాల. ఇంకా మౌనంతో కూడి ఉండాల. ఈ విధంగా భోజనం చేసి తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ ఆచమనం చేయాలి. 2 చేతులు కాళ్ళు కడుక్కోవాలి. అన్నం తిన్న తర్వాత, అన్నం తినకంటే ముందు కడుక్కోవాలా, అన్నం తిన్న తర్వాత కూడా కడుక్కోవాలా. ఆసనంపై కూర్చొని తన ఇష్టదైవాన్ని తర్వాత స్మరించుకోవాలి. ప్రాణవాయువుచే ప్రేరేపింపబడినటువంటి జఠరాగ్ని అన్నాన్ని జీర్ణం చేయుగాక అని మనం అనుకోవాలి. ఈ అన్నం నా శరీరంలోని భూమి, నీరు, అగ్ని, వాయువు వీటికి బలాన్ని చేకూర్చాలి అని మనం అనుకోవాలి.
ఇక అగస్త్యుడు, అగ్ని, బడబాగ్ని వీరు నాచే భుజింపబడిన ఆహారాన్ని సంపూర్ణంగా జీర్ణం చేసి దాని యొక్క పరిణామం ఆ రసం వల్ల నాకు ఆరోగ్యము ఆ భగవంతుడిచ్చుగాక అని అనుకోవాలి. ఇట్లా సమస్తములైన ఇంద్రియాలలోనూ శరీరంలోనూ అధిష్టాతగా ఉన్నటువంటి ఆ ప్రధాన దేవత విష్ణు భగవానుడే. అంటే మనలో ఉండేటటువంటి వాడు ఎవరు? ఆ భగవంతుడే. మనం తినేటటువంటి ఆహారం ఎవరు తింటున్నారు? భగవంతుడికే తినిపిస్తున్నాం అనుకోవాలి. మనం తింటున్నామని అనుకోకూడదు. ఏమి కాబట్టి తినేవాడు విష్ణువే, తినిన అన్నం కూడా విష్ణువే. ఏమి పరిణామం కూడా విష్ణువే. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పారు. సత్యం వల్ల నేను తిన్న ఈ అన్నం పరిపక్వమై జీర్ణం కావాలి అంటూ తన పొట్టను ఒకసారి ఇలా నిమురుకోవాలంట. ఏమి ఆయాసం లేకుండా ఉండేటట్టుగా భోజనం చేయాల. తిన్న తర్వాత ఆయాస పడకూడదు. ఏమి కాబట్టి సజ్జనమూల మార్గాన్ని విరుద్ధం కాకుండా మంచి మంచి శాస్త్ర పఠనాలు చేయాల. వినోదంగా గడిపి సావధాన చిత్తుడై సాయంకాలం మళ్ళీ సంధ్యోపాసన చెయ్యాల. విద్వాంసుడైనటువంటి వాడు ఆచమనం చేసి కావించి యథావిధిగా సూర్యుణ్ణి ఉపాసించాల. జాతాశౌచము, మృతాశౌచము, ఉన్మాదము, రోగము, భయము ఉన్నప్పుడు తప్ప సర్వకార్యాలలోనూ ఉభయ సంధ్యలు తప్పకుండా చెయ్యాలి. ఏమి జాతాశౌచం అంటే పుట్టినప్పుడు ఉండేటటువంటి ఇది ఉంటుంది కదా దాన్ని. కాబట్టి మృతా శౌచం అంటే చచ్చిపోయినప్పుడు మన బంధువులు వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఉండేటటువంటిది. ఉన్మాదం అంటే ఇక వాడి పిచ్చితనంగా ఉండేవాడు చేయాల్సిన అవసరం లేదు. రోగం ఎప్పుడన్నా రోగం వస్తే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏం చెప్పారంటే దానికి కూడా నువ్వు అన్నం తినేటటువంటి స్తోమత ఉంటే తప్పకుండా జపం చేయాలంట. ఏమి అన్నం కూడా తినలేనటువంటి సమయం అట్లా పరిస్థితి వస్తే అప్పుడు జపం చేయకపోయినా పర్వాలేదు. నువ్వు ఇక రోగం ఉన్నది నాకు అది ఉన్నది అని చెప్పేసేసి ఇదేమో మానేస్తావు అదేమో మెక్కుతావు, ఎట్లా కుదురుతుంది? కాబట్టి ఇతర సమయాల్లో సూర్యాస్తమయాల్లో తప్పకుండా చెయ్యాలి. ఏ నరుడు కూడా ఉదయాస్తమయాల్లో నిద్రపోకూడదు. వాడికి రోగమో ఏవో వస్తాయి. ఏమి కాబట్టి సూర్యోదయం కాకుండా లేచి ఉదయ సంధ్యను, నిద్రపోకుండా సాయం సంధ్యను నరుడు ఉపాసించాలి. ఉభయ సంధ్యను కానీ సాయం సంధ్యను కానీ ఉపాసించినటువంటి దురాత్ములు తామిశ్రత నరకానికి వెళ్తారు. అందుకే ఉదయం సాయంకాలం నీకు సంధ్య అంటే బ్రాహ్మణులు వాళ్ళు చేసే సంధ్య అనుకో, కానీ భగవంతుని యొక్క నామాన్ని అయినా అనుకోవచ్చు కదా, అదే సంధ్య. సంధ్య అంటే ఇంకా వేరే ఏదో కాదు. కాబట్టి ఇక వండినటువంటి ఆహారం మొట్టమొదట వైశ్వదేవ నిమిత్తం కొంత అగ్నిలో సమర్పించాలి అన్నాన్ని. ఏమి ఈ విధంగా అతిథికి కాళ్ళు గడగడం, ఆసనం ఇయ్యడం, వినమ్రుడు అవడం, స్వాగతం పలకడం, ఇలా పూజించి అన్నం పెట్టి పడక ఏర్పాటు చేసేటటువంటి ఆ అతిథికి మరి వాడు
వాడు సంపాదించినటువంటి పుణ్యాన్ని ఈ గృహస్థుడికి ఇచ్చిపోతాడు. అది గృహస్థుడికి కూడా ఇవి చేస్తే ఏమొస్తుంది? వాడి యొక్క తపస్సు ఏదైతే ఉందో వాళ్ళ అతిథుల యొక్క తపస్సును బట్టి వీడికి వస్తుంది. పగటి వేళ అతిథి విముఖుడై వెళ్ళిపోతే ఆ పాతానికి 8 రెట్లు సూర్యాస్త సమయం తర్వాత వచ్చిన అతిథి విముఖుడై వెళ్ళిపోతే వస్తుంది. అంటే పగలు వచ్చినటువంటి అతిథికి మనం ఏం పెట్టకుండా పంపించేస్తే మరి సాయంకాలం ఇక రాత్రి ఎక్కడికి పోవడానికి వీల్లేదు కదా అప్పుడు ఆ కాలంలో. అందుకే వరండాలు అవి ఏర్పాటు చేసేవాళ్ళు. అక్కడ వాడు కూడా ఒకవేళ మనం ఏం చేయకుండా వెళ్ళిపోతే మనకు ఎక్కువ దోషము వస్తుంది. మానవుడు అతిథిని తన శక్తి అనుసారంగా పూజించాల. సర్వదేవతలను పూజించినట్లే అతిథిని పూజిస్తే. పురుషుడు తన శక్తిని బట్టి అన్నము, శాకము, జలప్రదానము అతిథికి తృప్తి కలిగించాలి. పడుకునేందుకు చక్కని చాప మొదలైనవి ఏర్పాటు చేయాలి. ఇంకా ఆ తర్వాత దేవ బ్రాహ్మణ సిద్ధాన్ దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, సిద్ధులను, వృద్ధులను, ఆచార్యులను యథావిధిగా అర్చించాలి. 2 కాలాలలోనూ సంధ్యావందనం తప్పకుండా చెయ్యాలి. అంటే అగ్నిని ఉపాసించాలి. ఇంకా చెప్తున్నాడు, పురుషుడు చతుర్దశి స్నానం చేసి పూలమాల ధరించి సుగంధం పూసుకొని ఎక్కువగా తినకుండా ఆకలితో కాకుండా ఉండాల. చతుర్దశి నాడు, అష్టమి నాడు, అమావాస్య నాడు, పూర్ణమి నాడు, ఈ సంక్రాంతి, ఈ ప్రతి నెల వస్తుంది సంక్రాంతి, ఆ రోజు ఇవి పర్వదినాలని చెప్తారు పెద్దవాళ్ళు. పర్వదినాలంటే పండుగ రోజులు గొప్పవైనటువంటివి అని చెప్తారు. అటువంటి సమయంలో తైల అభ్యంగన స్నానం పనికిరాదు ఈ రోజుల్లో. తర్వాత స్త్రీ సంగమం పనికిరాదు. మాంసభోజనం అసలే పనికిరాదు. మరణించిన పిమ్మట కూడా వాడికి సద్గతి దొరకదు. ఇంకా జ్ఞానం కలిగి ఇంద్రియ నిగ్రహంతో మెలగాలి. భగవత్ శాస్త్రాలు, దేవపూజలు, యజ్ఞాలు, ధ్యానము, జపము మొన్నటి వాటి యందు మానవుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఇక 4 బాటల కూడళ్లలో, పుణ్యతీర్థాలలో, గోశాల యందు, ఇంటి ముంగిలి యందు, శ్మశానంలో, ఉద్యానవనంలో, ముందు ఇటువంటి వాటిల్లో, నీళ్ళలో, మరి ఇటువంటి ప్రదేశాల్లో వాడు మలమూత్ర విసర్జన చెయ్యరాదు. బుద్ధిమంతుడైన వాడు అక్కడ చెయ్యరాని పనులు ఏవి చేయకూడదు. ఈ విధంగా మరణించిన వెంటనే వాడు నరకానికి పోతాడు. అక్కడ కూడా ఆయువు క్షీణిస్తుంది. పురుషులకు ఇతర స్త్రీలతో ఇహలోకంలో, పరలోకంలో కూడా మంచిది కాదు. పైన చెప్పిన దోషాలు అన్నింటినీ గమనించి వాడు నడుచుకోవాలి. అంతేకాదు, నున్నగా నరుడు చినిగిపోయినటువంటి వస్త్రాన్ని కట్టరాదు. ఏమి కొంతమంది చినిపోయిన అవి వాడు కడుతుంటారు కదా. నరుడు అంటే అందరూ, పురుషుడు, స్త్రీలు, ఇక వేరే వేరే అని కాదు. ఉత్తరీయం తప్పకుండా పురుషుడు వేసుకోవాలి. ఓషధులను, గరుడ, పచ్చరత్నాలను,
నియమబద్ధుడై ధరించాల. సుగంధం గృహస్థుడైనటువంటి వాడు సుగంధ ద్రవ్యాలను వాడవచ్చు. చక్కని వేషం వాడికి ఉండాలి. నరుడు మనోహరములైనటువంటి తెల్లని పుష్పాలను మాత్రమే ధరించాలి. పరధనాన్ని కొద్దిగా కూడా ఆశించకూడదు, దొంగిలించకూడదు. రవ్వంతైనా కూడా ఇతరులకు ఇష్టం లేనటువంటి మాట మాట్లాడకూడదు. ప్రియమైన అనృతం మాట్లాడకూడదు. పరుల దోషాలను ఎత్తి పొడిచి చెప్పకూడదు. కొంతమంది చెప్తుంటారు నువ్వు ఇట్లుంటా అట్లుంటా అది ఇది అని. అంటే తన ఆప్తులైతే తన మాటను వినేవాళ్ళైతే మనం చెప్పేది వేరుగా భావించకుండా ఉన్నట్లయితే వాళ్ళకు చెప్పొచ్చు. ఎవరికంటే వాళ్ళకు చెప్తే బాగుండదు వాళ్ళు. కాబట్టి పరస్త్రీ మక్కువ కానీ పగ కానీ నీచమైన వాహనాన్ని అధిరోహించడం కానీ ఒడ్డున ఉన్నటువంటి నీడను ఆశ్రయించి కూర్చోవడం కానీ పనికిరాదు. శత్రువులతో పతితులతో పిచ్చివాళ్లతో ఎక్కువ వైరం కలవారితో కీటకాల వలె బాధించేటటువంటి వారితో కులట భర్తతో నీచులతో అబద్ధాలు చెప్పేటటువంటి వాళ్ళతో అతిగా ధనం ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళతో అపనిందలు వేసే వాళ్ళతో మరి మోసగాళ్లతో స్నేహం చెయ్యరాదు. వీళ్ళందరినీ దూరంగా ఉంచాలి. మార్గమధ్యంలో ఒంటరిగా పోరాదు. నీటి ప్రవాహం వేగంగా పోతున్నప్పుడు ఎదురుగా ఉండి స్నానం చేయరాదు. ఎందుకంటే అది మనిషిని తీసుకొని పోతుంది. అగ్నితో తగలబడే ఇంటిలో ప్రవేశించరాదు. చెట్టు నిటారు కొమ్మపైకి ఎక్కి అక్కడ ఉండరాదు. అక్కడి దాకా అంటే కొమ్మ ఇరిగిపోవచ్చు, చెప్పలేం కదా. పళ్ళు పటపట కొరకరాదు. చాలామంది ఏదన్నా కోపం వస్తే కొరుకుతారు కదా. ముక్కును నలపరాదు. నోటికి అడ్డం పెట్టుకోకుండా ఆవులించరాదు. దగ్గరాదు. ఇతరులకు తగిలేలా ఊపిరి పీల్చుకోరాదు, వదిలిపెట్టరాదు. కొంతమంది అట్లా జ్ఞానవంతుడైనటువంటి వాడు బిగ్గరగా నవ్వరాదు. చప్పుడు అయ్యేలా అపానవాయును విడవరాదు. గోళ్ళు కొరుక్కోరాదు. గోళ్ళు ఉంటాయి కదా, కొంతమంది ఇట్లా పెట్టుకొని కొరుకుతూ ఉంటారు, అది కూడా చేయరాదు. ఇక కూర్చున్న చోట గడ్డి ముక్కలో ఏవో మట్టి పిల్లలో ఇట్లా నలుపుతూ ఉంటారు కొంతమంది, అవి కూడా చేయరాదు. మనం కొంతమంది నడిచేటప్పుడు చెట్లు ఏమన్నా వచ్చినాయనుకో దాని కొమ్మలు లేకపోతే ఆకులు ఇట్లా తుంచేస్తుంటారు, అట్లా కూడా తుంచరాదు. నేలపై ఊరికనే పుల్లబెట్టి గీయరాదు. కొంతమంది గీస్తుంటారు కదా. విచక్షుడైనటువంటి వాడు గడ్డము మీసము కొరకరాదు. కొంత గడ్డం మీసం పెద్దగా అయినాయి అనుకో ఇట్లా కొరకకూడదు. అపవిత్రమైన అప్రశస్తములైనటువంటి నక్షత్రాలను చూడరాదు. దిగంబరంగా ఉన్నటువంటి స్త్రీని చూడకూడదు. ఉదయించే సూర్యుణ్ణి అస్తమించే సూర్యుణ్ణి చూడకూడదు. శవాన్ని శవగంధాన్ని అసహ్యించుకోరాదు. ఒకవేళ ఏదన్నా వచ్చిందనుకో దాన్ని అట్లా శవము గంధం అంటే కాలుస్తూ ఉంటే కొద్దిగా వాసన వస్తుంది కదా, దాన్ని అసహించుకోరాదు. అంటే కొద్దిగా దూరంగా తనంతట తాను వెళ్ళిపోవాలా. అది
ఆ? ఉదయించే సూర్యుడిని చూడడానికి పోతారు కొంతమంది. ఇక వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం. ఇక్కడైతే చూడకూడదని చెప్పాడు. అంటే అస్తమించే సూర్యు అక్కడ కన్యాకుమారి ఆ ప్రాంతంలో అస్తమించేటటువంటి సూర్యుడిని చూస్తారు. అక్కడ ఉదయించేటటువంటి సూర్యుని కూడా చూడడానికి వెళ్తారు. అది ఇంకా రాత్రివేళ ఎల్లప్పుడూ కూడా 4 దారుల కూడళ్లను, తర్వాత కొన్ని వృక్షాలు, కొద్దిగా ముందరికి రండి, కొన్ని వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలకు ఏం చేస్తారంటే గద్దెలు కడతారు. అక్కడ కొంతమంది పూజలు చేస్తుంటారు. ఏదో పూలాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి అటువంటి చెట్లను, శ్మశానాలను, ఉపవనాలను, వీటన్నింటినీ తాకకూడదు. ఏమి రాత్రిపూట నువ్వు అట్లా వెళ్తుంటే ఇవన్నీ వచ్చాయి అనుకో, అటువంటివి తాకకూడదు. పూజ్యులు, దేవతలు, ధ్వజము, జ్యోతి వీటి యొక్క నీడను దాటరాదు. కొంతమంది దాన్ని దాటిపోతుంటారు కదా, అట్లా దాటకూడదు. అంతేకాదు చీపురు మొదలైనటువంటి కట్టలను కూడా దాటకూడదు, రోకల్ని కూడా దాటకూడదు. నిర్జనారణ్యంలోకి ఎవ్వరు లేనటువంటి అరణ్యంలోకి ఒక్కడు వెళ్ళకూడదు. ఇంటిలో కూడా అంత పెద్ద ఇల్లు ఉందనుకోవడం ఒక్కడే ఉండకూడదు. ఏమి వెంట్రుకలు, ఎముకలు, ముళ్ళు, అశుద్ధము, అగ్ని, బూడిద, పొట్టు, స్నానం చేయగా తడిసినటువంటి నేల వీటిని కూడా దాటకూడదు. ఇట్లా దాటి పోకూడదు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. అనార్యులను అంటే చెడ్డవారిని ఎవరిని చేరదీయరాదు. కుటిలులు అంటే మోసం చేసేటటువంటి వాళ్ళ వైపు ప్రేమ ఉండకూడదు. పాముల దగ్గరకు, క్రూర మృగాల దగ్గరకు, అటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఎక్కువసేపు ఉండకూడదు. ఏమిటి మెలకువ వచ్చాక ఎక్కువసేపు పరుండి ఊరికనే అటు ఇటు దొర్లుతుంటారు చూడండి, అట్లా కూడా ఉండకూడదంట. ఆలసి అంటే సోమరితనుడు అయిపోతాడు వాడు. మెలకు వచ్చింది, ఒక నిమిషం లేచిపోవాలి, లేచిపోయి తన పని తాను చేసుకోవాలి. ఎక్కువసేపు మెలకువ, నిద్ర, స్నానం, కూర్చుండిపోవడం, పరుండిపోవడం, వ్యాయామం చేయడం ఎక్కువసేపు చేయకూడదు. దానికి కూడా మితి. ప్రాజ్ఞుడైనటువంటి వాడు కోరలు, కొమ్ములు గల జంతువుల దగ్గరికి వెళ్ళకూడదు. మంచులో కానీ, ఎదురు గాలిలో కానీ, ఎదురు ఎండలో కానీ ఉండకూడదు. ఏమి ఇక బుద్ధిమంతుడైన వాడు దిగంబరుడై స్నానం చేయరాదు, అలాగే నగ్నుడై నిద్రపోరాదు, ఆచమనం బట్టలు లేకుండా ఉండరాదు, జుట్టు విరపోసుకొని ఉండరాదు. దేవతార్చన చెయ్యాలంటే శిఖను ముడివేసుకొని గోచి పెట్టుకొని వస్త్రాలు ధరించి పూజ చేయాలి. హోమము, దేవతార్చన, పవిత్ర కర్మలు, పుణ్యాహవాచనము, జపము, క్రియలు చేసేటప్పుడు ఉత్తరీయం లేకుండా ఏకవస్త్రంతో చేయకూడదు. పైన ఉత్తరీయము ఉండాలి. మంచి శీలం లేనటువంటి వాళ్ళతో కలిసి కూర్చోరాదు, కలిసి భోజనం చేయరాదు. అందుకే పూర్వము భోజనాలు చేసేటప్పుడు ఒకే పట్ట వేసేవాళ్ళు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చాప వేసేవాళ్ళు. అర్థమైందా? ఆ పంక్తి భోజనాలు అప్పుడు నిషిద్ధం. ఏమి ఆ పంక్తి భోజనాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాప, అంతే. చిన్న చేపలు చెటాయిలు అంటుంటారు కదా మన వాళ్ళు, అట్లా చిన్న చిన్న చేపలు ఇప్పటికీ కాశీలో అక్కడ విద్యార్థులకు అన్నాలు పెట్టేటప్పుడు కూడా ఇట్లా పట్ట ఒకటే వెయ్యరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క
చాప వేస్తారు. ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. తర్వాత కయ్యానికి కాలు దువ్వకూడదు. ఏమి తనకంటే తక్కువ వారిని ప్రేమతో చూడాలి, ఎక్కువ వారిని గౌరవంతో చూడాలి. శుష్కమైనటువంటి వైరం ఎవ్వరితో కూడా పనికిరాదు. అంటే ఊరికనే వైరం పెట్టుకుంటారు కదా కొంతమంది. చిన్న మాట అంటే, చిన్న ఏదన్నా చేసేటప్పుడు ఏదన్నా మతభేదం వస్తే కూడా వాళ్ళతో ఇక వైరం పనికిరాదు. కొంచెం హాని కలిగితే, ఒకవేళ ఎవరితోనన్నా మనకు నష్టం కలిగితే దాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఏమవుతుంది, వాళ్ళతో ద్వేషం, జగడాలు ఇవన్నీ వస్తాయి. ఓ 10 రూపాయలు పోతే పోయింది, ఊరుకోవాలి. విరోధం తెచ్చిపెట్టేటటువంటి ధన సంపాదన చేయకూడదు. అరే వాడు నేను సంపాదించుకునేది వాడు లాక్కుపోయాడురా అనేటటువంటి భావన వచ్చే సంపాదన చేయకూడదు. చూడండి ఎన్ని నియమాలు చెప్తున్నాడు. స్నానం చేసి అదే స్నానం చేసినటువంటి వస్త్రంతో ఒళ్ళు తుడుచుకోకూడదు. శరీరాన్ని ఉట్టి చేత్తో తుడుచుకోకూడదు. ఆ గుడ్డ కూడా ఆ స్నానం చేసిన తర్వాత మరి మరొక తువాల బాగా పిండుకొని తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకోవాలి. చాలామంది ఏం చేస్తారు, అదే పొడిగుడ్డతో తుడిచేస్తుంటారు. అట్లా చూడకూడదంట. ఒకవేళ అంటే దాంట్లో ఏం చెప్పినారంటే, ఒకవేళ ఆ గుడ్డకి చీమలు పట్టాయి అనుకో, ఏమవుతుంది? అందుకని గుడ్డ నీళ్ళల్లో తడిపి విదిలించి అప్పుడు తుడుచుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు గుడ్డలు కట్టుకునేటప్పుడు కూడా అట్లాగే కట్టుకోకూడదు. అంతా శుభ్రంగా దులిపి అప్పుడు కట్టుకోవాలి. అంటే మనకు తెలియకుండా ఏమన్నా జంతువులు, క్రిములు అవన్నీ ఏమన్నా వస్తాయేమో. ఎక్కడైనా వస్తాయి, ఊళ్ళోనే కాదు. కాబట్టి నిలబడి ఆచమనం చేయరాదు, జుట్టు దులుపుకోరాదు. దులుపుకుంటే ఆ ఎంట్రుకలన్నీ వచ్చి మరి సతీహితచర్య అని, పతిహితచర్య అని, కుమారహితచర్య అని, కుమారీ హితచర్య అని ఈ వావిగొల్ల సుబ్బారావు గారు ఈ పుస్తకాలు రాశారు. ఇవి ప్రతి ఒక్కడూ చదవాల. చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ 5 హితచర్యలు చదివితే మానవుడు అద్భుతంగా తయారవుతాడు. కానీ ఇప్పుడు ఎవడు చదువుతున్నాడు, వాటి గురించే పట్టించుకోడు. కాబట్టి అందుకే వాళ్ళకి చెప్పారు, ఆ గుమ్మంలో నిలబడి దువ్వుకోరాదు, గుమ్మల్లో నిలబడి వెంట్రుకలు ఆరబెట్టుకోరాదు. ఇవన్నీ ఎన్నో చెప్పున్నారు. మళ్ళీ మానవుడు సాధారణంగా ఒక పాదంతో మరొక పాదాన్ని దొక్కుతూ ఉంటాడు. కాళ్ళు కడిగేటప్పుడు ఇట్లా అంటాడు. అట్లా అనకూడదంట. అంటారా లేదా? రాస్తారు కదా, అట్లా చేయకూడదు. కూర్చున్నటువంటి మనకంటే గొప్ప వాళ్ళ ముందు కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. వాళ్ళకి ఎదురుగా కాళ్ళను పెట్టి అసలు కూర్చోరాదు. అవినయంగా గురువు గారికి ఎదురుగా ఇతని ఆసనం, అతని ఆసనం, పెద్ద ఎత్తు ఆసనం మీద కూర్చోరాదు. అది దేవాలయము 4 దారుల కూడలి, వీటిని అపసవ్యంగా ప్రదక్షిణం చేయరాదు. మంగళవాద్యాలు, పూజ్యులు వీటికి అప్రదక్షిణంగా నడవకూడదు. అన్నం తినే సమయంలో, బలివేసే సమయంలో, శుభకార్యాలలో, జపము మున్నగు పనులు చేసేటప్పుడు, హోమ సమయాలలో, మహాపురుషుల సమక్షంలో ఉమ్మరాదు.
ఏంటి కొంతమంది ఎట్లా అంటే అట్లా ఉమ్మేస్తారు కదా, ఉమ్మరాదు. తుమ్ము కూడా దూరంగా పోయి తుమ్మాలి. ఒకవేళ వస్తే దాన్ని ఆపలేం కదా, తుమ్మని ఆపలేం, కొద్దిగా దూరం పోయి మనకు తెలుస్తుంది. కాబట్టి ఉమ్మివేయరాదు, చీదరాదు ఈ ముక్కుని. కాబట్టి ఇట్లా ఆడవారిని అవమానించరాదు, వారిపై ఏమిటి అసూయ ఉండరాదు, వారిని ఎన్నడూ కూడా ధిక్కరించి పలకరాదు. ఆడవాళ్ళని కూడా సదాచారం ఆసక్తి కలిగేటటువంటి మానవుడు మంగళ ద్రవ్యాలకు, పుష్పాలకు, రత్నాలకు, నేతికి, పూజ్యులకు నమస్కరించకుండా ఇంటిలోంచి బయటకు వెళ్ళరాదు. ఏమి వెళ్ళేటప్పుడు 4 దారుల కూడలు కనిపిస్తే కూడా దానికి కూడా నమస్కరించాలంట. సకాలంలో హోమం చేసేటటువంటి ఆసక్తి ఉండాలి, దీనులపై దయ ఉండాలి, సాధువులను, బహుశాస్త్ర కోవిదులను సేవించాలి, దేవతలను, ఋషులను పూజించేవాడు, శాస్త్ర విధానంగా పితృదేవతలకు పిండోదకాలు ఆచరించేవాడు, అతిథులను గౌరవించేవాడు, వాడికి ప్రత్యేకంగా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాడు పుణ్యలోకాలకు తనంతట తానే వెళ్తాడు. నాకు ఈ పుణ్యలోకం కావాలా అని అడగాల్సినటువంటి, కోరాల్సినటువంటి అవసరము వాడికి లేదు. హితంగా, మితంగా, ప్రియంగా, ఆత్మ సంయమనంతో తగురీతిగా మాట్లాడేటటువంటి వాడు ఆహ్లాదం పొందేటటువంటి అక్షయమైనటువంటి లోకాలకు వెళ్తాడు. మాటలు కూడా ఇట్లా మితంగా ఉండాలా, హితంగా ఉండాలా. కాబట్టి బుద్ధిమంతుడు మరి లజ్జావంతుడు అంటే వాడికి సిగ్గు కూడా ఉండాలంట. ఎందుకో సిగ్గు ఉండాలా అంటే పెద్దవాళ్ళు అంత పెద్ద పెద్ద కార్యాలు చేశారు, మనం చేయకపోతేమే, వాళ్ళు అంతంత దానాలు ఇచ్చారు, మనం ఇవ్వకపోతేమే అనేటటువంటి సిగ్గు ఉండాలంట. ఏమి కాబట్టి లజ్జావంతుడు, క్షమాన్వితుడు, ఆస్తికుడు, వినయయుక్తుడైనటువంటి విద్వాంసులు, ఉత్తమ వంశజులు, జ్ఞానవంతులు చేరేటటువంటి లోకాలకు వాళ్ళు వెళ్తారు. అకాలంలో ఉరుములు మున్నగు వచ్చిపడినప్పుడు, పర్వదినాలలో ఆశౌచం మైల వచ్చినప్పుడు, గ్రహణ సమయంలో మున్నగు వేళల్లో వేదాధ్యయనం చేయరాదు. ఇంకా కోపించిన వారిని శాంతింపజేసేవాడు, అందరికీ బంధువు వంటివాడు, మాశ్చర్యం లేనటువంటి వాడు, పరుల గొప్పతనాన్ని చూసి అసూయ పడనటువంటి వాడు, ఏమి భయపడినటువంటి వాళ్ళను ఓదార్చేవాడు, సాధు స్వభావం గలవాడు, స్వర్గం అటువంటి వాడికి స్వర్గము అదే నడిచి వస్తుందంట. వీడు స్వయంగా స్వర్గం రావాలా అని అనుకోవాల్సిన అవసరం లేదు. శరీరాన్ని రక్షించుకోవడానికి వర్షము, ఎండ మున్నగు సమయాల్లో మానవుడు గొడుగు వాడాలి. ఏమి రాత్రుల యందు, అడవుల యందు ప్రయాణించేటప్పుడు ఒక కర్ర పట్టుకొని నడవాల. ఏమి ముసలోడు కానీ, ముత్తుకోడు కానీ, లేకపోతే వయస్సోడు కానీ కర్ర పట్టుకుంటే నాకు అవమానం అట్లా కొంతమంది ఫీల్ అవుతారు కదా. కాబట్టి కర్ర పట్టుకొని నడవాల. ఎల్లప్పుడూ బయట నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవాలా. చెప్పాడు దీంట్లో. కొంతమంది మేము చెప్పులు వాడమండి అది ఇది అంటుంటారు, కొంత తెలుస్తుంది కొంత, కానీ ఇక్కడ వేసుకోమనే చెప్తున్నాడు. ఎందుకంటే పొరపాటున దేని మీద అడుగు పడినా లేకపోతే ముళ్ళ మీద పడినా ఇట్లా తెలియదు కదా, దారిలో పోతూ ఉంటే కిందికి నువ్వు చూసే నడవాలా. ఒక 6 అడుగులు 8 అడుగులు దూరంలో చూస్తూ నడవాలని చెప్పారు పెద్దోళ్ళు. ఏమి పైకి కానీ అటు ఇటు కానీ ప్రక్కలకు కానీ చూస్తూ నడవకూడదు. ఏమి 4 ఇంద్రియ నిగ్రహంతో
సమస్త దోషాలను తొలగించుకున్నటువంటి వానికి అతడు కావించేటటువంటి ధర్మార్థ కామాలకు హాని స్వల్పంగా కూడా జరగదు అటువంటి వాడికి. అందుకే కొంతమంది మంచి మనస్సుతో సంపాదించినటువంటి ధనము ఎక్కడికి పోదు. వాళ్ళు ఆ ధనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగలు ఎత్తుపోరు, ఏమెత్తుపోరు, అక్కడ పడి ఉన్నా కూడా ఉంటుంది వాళ్ళకు. అరే చొక్కం ధనం రా అంటాం మనం. చొక్కం ధనం అంటే చొక్కం బంగారం అంటే చొక్కం ధనం కూడా. అది అంటే ఏ విధమైనటువంటి మాలిన్యం లేనటువంటి ధనము అని. కాబట్టి ప్రాజ్ఞుడైనటువంటి వాడు ఆచారాల యందు ఆసక్తి కలిగి ఉండాలి. విద్యలను సంపూర్ణంగా నేర్వాలి. వినయవంతుడై మెలగాలి. పాపుల పట్ల వాళ్ళు పాపాన్ని ఆచరించకూడదు, వాళ్ళకు దూరంగా ఉండాలి. ఎదుటివారు పరుషంగా మాట్లాడినా తాను మాత్రం ప్రియవాక్యాలే మాట్లాడాలి. అంతఃకరణం స్నేహంతో ఉండాల, ద్రవించాల. అటువంటి వాళ్లకు ముక్తి అరచేతిలో ఉంటుంది. వాళ్ళకు ప్రత్యేకంగా కోరాల్సినటువంటి అవసరం లేదు. ఈ కామక్రోధ లోభమోహాలకు గురి కాకుండా రాగం నశింపజేసుకొని సదాచార పరాయణుడై ఉండేటటువంటి వాడు మహాత్ముల ప్రభావంతో ఉండేటటువంటి వాడు, వాళ్ళ సాంగత్యంలో ఉండేటటువంటి వాడికి మరి మంచి స్థితి ఉంటుంది. అంటే పరుల సంతోషం కలిగేటటువంటి వాక్యం మాట్లాడాల, సత్యం చెప్పాలా. సత్యం చెప్పాలా అని సత్యం చెప్తున్నానుగా ఇతరులకు ఇష్టం లేనివి, కష్టమైనవి, ఇంకా ఏదేదో మనస్సును బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. నేను సత్యమే చెప్పినా అంటాడు వాడు. కానీ అటువంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వస్తే మౌనముద్ర వహించాలి. తాను చెప్పేది ప్రియమైనా కూడా అది హితం కాదనుకో, మేలును కలిగించదనుకో, అటువంటి మాట మాట్లాడకూడదు. అందరు వింటున్నారా? అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఉండాలి. అంటే మనస్సు ఆలోచించేది ఒకటి, వాడు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి ఉండకూడదు. ఈ మూడు ఒకే రకంగా ఉండాలి. ఈ వేరే వేరే ఉంటే మనస్యన్యత్, కర్మణ్యన్యత్, వచస్యన్యత్ దురాత్మనాం లక్షణం అని చెప్పారు. మరి మనస్సు, కర్మ, మాట ఇవి ఒకే రకంగా ఉంటే అది మహాత్ముల యొక్క లక్షణము అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మన నియమాలన్నిటినీ గృహస్థు ఆచరించేటటువంటివి అన్నీ చెప్తున్నారు. మరి ఔర్యుడు అనేటటువంటి మహానుభావుడు సగరుడు అడిగినటువంటి ప్రశ్నలకు ఇవన్నీ చెప్పాడు. మరి సగరుడు ఇంకా కూడా అడిగాడు, ఇంకా ఏమేం చేయాలయ్యా అంటే ఔర్యుడు అనేటటువంటి మహానుభావుడు చెప్తున్నాడు. శ్రాద్ధం ఎలా చేయాలి ఆ విషయం కూడా చెప్పాడు. ఎప్పుడెప్పుడు చేయాలి. నాందీముఖ శ్రాద్ధం అనే ఒకటి ఉంటుంది. అది వాళ్ళ మంచి కర్మలు చేసేటప్పుడు కుమారుని వివాహంలో, నూతన గృహప్రవేశంలో, పిల్లల నామకరణంలో, చూడమని అంటే పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు, సీమంత చేసేటప్పుడు, పిల్లల ముఖదర్శనం చేసేటప్పుడు గృహస్థుడు ఈ నాంది ముఖ శ్రాద్ధం చెయ్యాల. ఇక మృత శ్రాద్ధ క్రియ కూడా ఉన్నది. వాడికి ఎప్పుడు ఈ శరీరం చనిపోయిన తర్వాత వాడికి ఎప్పుడు మలినం వస్తుందో ఆ విషయాలు కూడా చెప్పారు. ప్రేతదేహాన్ని పవిత్ర జలాలతో స్నానం చేయించాలి.
కలకలలాడేటటువంటి పుష్పాలతో అలంకరించాలి. ఊరికి వెలుపల శవదహనం చెయ్యాల. తటాకంలో కానీ నదిలో కానీ కాలువలో కానీ స్నానం చెయ్యాలి, అంటే దహనం అయిన తర్వాత. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఇంకా బాగా తెలియాలంటే కరెక్ట్గా తెలియదు. అది అంతే అంతే మరి ఏం చేస్తాం, ఇక్కడ అవకాశం లేదు. ఇక్కడ చెరువు తాన్సీ నదికి పోవాలి, లేకపోతే తాన్సీ ఆ చెరువు ఉన్నది కదా, అక్కడికి పోలేము, ఏం చేస్తాం. అది కూడా ఇంట్లో లోపలికి వచ్చేసి చేయాలి, బయట చేయడానికి వీలు లేదు. వాళ్ళందరికీ ఆ చనిపోయినటువంటి వాడికి దక్షిణముఖంగా జలాన్ని అర్పించాల, తిలాంజలి అంటారు వాటినే. గోవుతో పాటు నక్షత్రాలు కనబడే సమయంలో గ్రామంలో ప్రవేశించాలి. తర్వాత ఆశౌచ ధర్మాలను పాటించాలా, నేలపై పడుకోవాలా. ఏమి ఈ 12 రోజులు నేలపై పడుకోవాలి. నేలపై ప్రేతకు పిండదానం చేయాలా. మరి మాంస భక్ష్య భోజనం స్త్రీ సంగమం ఆ సమయాల్లో చేయకూడదు. విప్రులకు భోజనం పెట్టాలి, బ్రాహ్మణులకు భుజింపజేయాలి, ప్రేత తృప్తిని కలిగించాలి. మొదటి రోజున, 3వ రోజున, 7వ రోజున, 9వ రోజున వస్త్రత్యాగం చేయాల. ఏమిటి వస్త్రాలు దానం చేయాల, స్నానం చెయ్యాల, తిలోదకాలు ఇవ్వాల. ఆనాటి నుంచి గంధపూత పుష్పాలంకరణ మొదలైనటువంటివి చేసుకోకూడదు. ఏమి సమస్త కర్మలు కూడా ఆచరించడానికి ఆ తర్వాత 15వ రోజు తర్వాత 12వ రోజు తర్వాత వాడు యోగ్యుడవుతాడు. శయ్య, ఆసనము, భోగము వారికి ఆ తర్వాత పనికొస్తుంది. భస్మాస్తి సంచయనం అయిన తర్వాత వాడు కూడా ఇంటికి అస్తులు ఉంటాయి కదా, అంటే ఎముకలు అవి ఏదో ఏరుతారట కదా, అవన్నీ చెయ్యాలి. అవి ఒక నదిలోనో దేంట్లోనో కలపాలట. బాలుడు పరదేశంలో ఉన్నవాడు, పతితుడు, ముని మరణించినప్పుడు నీళ్ళల్లో ఉరికి కానీ, నిప్పులో దుమ్కి కానీ, ఉరివేసుకొని కానీ, ఆత్మహత్య కానీ చేసుకొని చనిపోతే వెంటనే శుద్ధి, ప్రమాదవశాత్తు మరణిస్తే మైల పట్టాలి. వాళ్ళకు కూడా మైల ఉంటుంది ఇన్ని రోజులు అని. మృతుడైన వాని ఇంటిలో 10 రోజులు అన్నం తినరాదు. ఇతరులు వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో తింటారు, తప్పకూడదు. ఏమి దానం ఇవ్వడం, దానం పుచ్చుకోవడం కూడా పనికిరాదు. 10 రోజులు అయిన తర్వాత దానం ఇవ్వచ్చు. యజ్ఞకర్మ చేయడం. ఇక బ్రాహ్మణులకు 12 రోజులు, రాజన్యులకు 12 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రులకు 1 రోజులు ఈ మైల ఉంటుంది. కాబట్టి మైల గడిచిపోయిన తర్వాత తమ ఇచ్ఛానుసారంగా బేసి సంఖ్యలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఏమి ఆ తర్వాత భోజనం అయిన తర్వాత 4 వర్ణాల వారికి క్రమంగా భోజనం పెట్టాలి. ఆ తర్వాత ఈ కర్ర ఉంటుంది కదా, ఒక కర్ర, ఆ చేతి కర్రతో తాకాలి. అంటే ఇట్లా డైరెక్ట్ మనుషుల్ని తాకకుండా ఏమిటి ఆ కర్రతో తాకాలి. అది బ్రాహ్మణులకు ఏ ఏ పదార్థాలు వడ్డిస్తామో, వర్ణధర్మాలు చెప్పాయో
ధర్మాలను ఆచరించాలి. ధర్మం సంపాదించిన ధనంతోనే జీవించాలి. ఆ ధనంతోనే ఈ శ్రాద్ధ కర్మలు, దానము మొదలైనటువంటి కార్యాలు చెయ్యాల. అది అంటే నువ్వు ఎట్లనో సంపాదిస్తావో, ఎట్లనో దానం చేస్తా అంటే కుదరదేంటి. ఇక చేస్తే అట్లా చేస్తే దానికి సంబంధించి వేరే ఉంటుంది. కానీ అందుకే ధర్మంతో సంపాదించినటువంటి ధనము ఒక 10 పైసలు దానం చేసినా, వాడు అన్యాయంగా సంపాదించినటువంటి 1,00,000 రూపాయలు దానం చేసినా దీంతో సమానం. కాబట్టి ఈ విధంగా పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు, సోదరుడు, సోదరి, సంతతి, సపిండ సంతతి వీరిలో ఎవరైనా కూడా శ్రాద్ధాది కర్మలు చేయవచ్చు. ఇక ఎవ్వరూ లేరనుకో, సమానోదక సంతతి అంటే తనకు సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళ కర్మలు చేయించాలి. మాతృపక్ష సంబంధులైనటువంటి వాళ్ళైనా చేయొచ్చు. మాతృపక్షంలో ఉండేటటువంటి సంబంధులు కూడా లేకపోతే, తల్లి వైపు ఉండేటటువంటి వాళ్ళు, తండ్రి వైపు ఉండేటటువంటి వాళ్ళు ఎవరూ లేకపోతే స్త్రీలైనా కూడా ఈ కర్మలను చేయవచ్చు. ఇక స్త్రీలు కూడా లేకపోతే అనాథ ప్రేతలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు, వాళ్ళకు సహాధ్యాయులు, ఇప్పుడు వాళ్ళతో చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైనా చేయాలి. సహయాత్రికులు కూడా ఒకవేళ కలిసి ఎక్కడికైనా యాత్రలకు పోయారు, ఏదన్నా జరిగింది, వాళ్ళు ఈ కర్మలు చేయొచ్చు. మిత్రులు కూడా చేయొచ్చు ఇటువంటి కర్మలు. లేదా బంధువులు ఎవ్వరూ లేకపోతే అతని ధనంతో మరి రాజు ఆదేశం ప్రకారం చెయ్యాలి ఆ కర్మలు. రాజుకు వాడి మీద అధికారం ఉంటుంది. ప్రేత కర్మలు చేయించాలి. ప్రేత కర్మలు అన్నీ పూర్వక్రియలు, మధ్యమ క్రియలు, ఉత్తర క్రియలు అని 3 విధాలు ఉంటాయి. మనం అందరికీ ఏం తెలుసు, ఉత్తర క్రియలు చేస్తున్నారయ్యా అంటారు కదా. ఏమయ్యా నారాయణ గారు, అంతేనా? ఉత్తర క్రియలు చేస్తున్నారంటారు. కానీ ముందర చేసే ఉంటాయి, మధ్యలో చేసే ఉంటాయి, ఉత్తర క్రియలు అవి కూడా ఉంటాయి. ఏమిటో అవి చెప్తున్నాడు, వినండి. దహనము అయినప్పటి నుంచి జలము, ఆయుధము మున్నగు వాటికి నీ తాకే వరకు కల క్రియలు పూర్వక్రియలు అంటారు. ప్రతి మాసంలో చేసే ఏ కొద్ది శ్రాద్ధాలైనా అవి మధ్యమ క్రియలు అంటారు. ఇక ప్రేత పితృత్వం కోసం మరి అనుసరించేటటువంటి తర్వాత క్రియలు అంటే సంవత్సరంకి చేస్తారు కదా, అవి ఉత్తర క్రియలు అంటారు. కానీ మన వాళ్ళు చచ్చినప్పటి నుంచే ఉత్తర క్రియలు అంటారు. ఇప్పుడు అట్లా చేస్తున్నారు. అట్లా కాదు, ప్రతి నెల చేయాలా. అంటే అవి కూడా ఎక్కడో ఉంటాయి. కాబట్టి తండ్రి తల్లి వంశాలకు చెందిన వాళ్ళు, సమానోదకులు, మిత్రులు మున్నగు వారిలో ఎవరైనా కానీ చనిపోయిన వాని ధనం తీసుకున్నటువంటి రాజు కానీ ఈ కర్మలు చేయడానికి అధికారి. డబ్బు తీసుకుంటారు కానీ పని చేయరు. అట్లా ఉండే వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ప్రతి సంవత్సరము స్త్రీలకు కూడా ఉత్తర క్రియలు చేయాలి. స్త్రీలు ఒకవేళ చనిపోతే వాళ్ళకు కూడా. కాబట్టి ఈ విధంగా నిర్వహించాలయ్యా అని ఔర్యుడు సగర చక్రవర్తికి చెప్పాడు. రేపు పాత్ర ఎవడు తగినటువంటి వాడు, ఎవడు ఏది చేయడానికి అర్హుడు అనేటటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. సమయం కావచ్చింది.
వీళ్ళు మగ సంతానానికి అయినా కూడా ఆమె జీవించగలదు. సంతానం కలిగిన తర్వాత సంతానం మీద ఉండేటటువంటి ఆ ప్రేమ అది పురుషుడికి ఉండదు. అది కాబట్టి ఇలా చెప్పినారు. అందుకని వీడు పరిపక్వత వీడికి తొందరగా రాదు. స్త్రీలకు పరిపక్వత తొందరగా వస్తుంది. అందుకనే మన పెద్దవాళ్ళు పూర్వము పూర్వం సంగతి ఏది 15 ఏళ్ళకంతా పెళ్లి చేసేవాళ్ళు. అంటే దానివల్ల ఏమిటంటే మానసిక వ్యభిచారము జరగకుండా ఉంటుంది, అటు పురుషుడికి కానీ ఇటు స్త్రీకి కానీ. కానీ అన్నిటికంటే మహా చెడ్డది మానసికమైనటువంటి ఈ పరిస్థితి. కాబట్టి దాన్ని నివారించాలి. మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జయ రాజా రామచంద్ర భగవాన్ की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओ